ఒక సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీ అనగానే మనకేం గుర్తొస్తుంది? సినిమాల్లో చూపిస్తారు గదా, భరించలేని ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్ప కూలిపోవడం చాలా డ్రమాటిక్గా ఉంటుంది. కానీ మీకు తెలుసా, నిజ జీవితంలో ప్రాణాలకే ప్రమాదం తెచ్చే ఎన్నో సమస్యలు చాలా సైలెంట్గా వస్తాయి, మనల్ని మోసం చేస్తూ ఏమాత్రం అలికిడి లేకుండా. ఈరోజు మనం శరీరం పంపే అలాంటి నిశ్శబ్ద హెచ్చరికల గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఓ నిజ జీవిత సంఘటన చూద్దాం. ఇది ఛాతీ నొప్పితో బాధపడిన ఓ 38 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కథ. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తున్నా ఈ కథలో మనం ఊహించని ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. సో ఆ ఇంజనీర్ 5 రోజుల జర్నీని ఒక్కసారి చూద్దాం. మొదటి రోజు కుడివైపు ఛాతీలో విపరీతమైన నొప్పి, ఊపిరి పీల్చుకుంటే ఇంకా ఎక్కువవుతోంది. రెండో రోజుకి డాక్టర్ దగ్గరికి వెళ్తే అదేం లేదు, కండరాలు పట్టేసుంటాయని చెప్పి ఓ పెయిన్ కిల్లర్ ఇచ్చారు. కానీ 5దో రోజు నొప్పి ఇంకా తగ్గలేదు. దాంతో ఇక తప్పక ఎమర్జెన్సీ వార్డుకి వెళ్లాడు. అక్కడ డైమర్ అని ఒక బ్లడ్ టెస్ట్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే శరీరంలో ఎక్కడైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇదొక సూచన. ఆ టెస్ట్ రిజల్ట్ కొంచెం అనుమానంగా రావడంతో వెంటనే సిటీ స్కాన్ తీశారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. చూశారా, పైకి కనిపించే చిన్న సమస్య వెనుక ఎంత పెద్ద ప్రమాదం దాగుందో. ఇప్పుడు ఆ డయాగ్నోసిస్ గురించి మాట్లాడదాం. మొదట డాక్టర్లు చెప్పింది చాలా లాజికల్గానే అనిపించింది. తాకితే నొప్పి వస్తుందంటే అది కండరాల నొప్పే అయ్యుంటుంది అనుకోవటం చాలా సహజం. కానీ ఈ అంచనా ఓ ప్రాణాంతకమైన నిజాన్ని ఎలా దాచిపెట్టిందో ఇప్పుడు చూడబోతున్నాం. ఇదిగోండి ఆ సిటీ స్కాన్ రిపోర్ట్. అది కండరాల నొప్పేమీ కాదు, అది పల్మనరీ ఎంబాలిజం, అంటే ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం. ఇది చాలా సీరియస్, కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం. ఈ కేసులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇది మెడికల్ ఫీల్డ్లో ఉన్న ఒక కామన్ అపోహను బ్రేక్ చేసింది. అదేంటంటే, ఛాతీ మీద ప్రెస్ చేసినప్పుడు నొప్పి వస్తే అది అంత సీరియస్ సమస్య కాదులే అని అనుకుంటారు. కానీ ఈ కేస్ స్టడీ ఏం చెప్తోందంటే, అలా నొప్పి వస్తున్నా కూడా ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కొట్టిపారేలేం. ఇంజనీర్ కేసు మనకొక ముఖ్యమైన పాఠం నేర్పింది. అదేంటంటే, ప్రాణాలకు ముప్పు తెచ్చే సమస్యలు కూడా చాలా సాధారణ నొప్పుల రూపంలో దాక్కోగలవు. ఇది కేవలం పల్మోనరీ ఎంబాలిజంకే కాదు, మనం తరచూ వినే ఇంకో పెద్ద ముప్పుకి కూడా వర్తిస్తుంది. అదే సైలెంట్ హార్ట్ అటాక్. ఈ నెంబర్ చూడండి, 45%. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, వచ్చే హార్ట్ అటాక్స్లో దాదాపు 45% సైలెంట్గానే వస్తాయట. అంటే మనకు తెలిసిన ఆ క్లాసిక్ లక్షణాలు, ఆ భరించలేని నొప్పి, అలాంటివేమీ లేకుండానే జరిగిపోతాయి. వింటుంటేనే షాకింగ్గా ఉంది కదా. దీన్నే మెడికల్ టర్మ్స్లో సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ లేదా ఎస్ఎంఐ అంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, లక్షణాలు సైలెంట్గా ఉన్నా గుండెకు జరిగే నష్టం మాత్రం అస్సలు సైలెంట్గా ఉండదు. లక్షణాలు బయటకు కనిపించే హార్ట్అటాక్లో ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఇందులో కూడా అంతే జరుగుతుంది. మరి ఈ సైలెంట్ హార్ట్అటాక్ను ఎలా గుర్తించాలి? దానికి కొన్ని సంకేతాలున్నాయి. అవే 4. కాని వీటితో వచ్చిన చిక్కేంటంటే, వీటిని మనం తేలిగ్గా తీసుకుంటాం. అలసట, అజీర్తి, మెడనొప్పి ఇలాంటివి మామూలే కదా అని లైట్ తీసుకునే ప్రమాదముంది. అసలు ఈ హెచ్చరికలెందుకు ఇంత సైలెంట్గా ఉంటాయి? దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. డయాబెటీస్ ఉన్నవాళ్లలో నరాలు దెబ్బతినడం వల్ల నొప్పి సరిగా తెలియకపోవచ్చు. లేదా కొందరికి నొప్పిని తట్టుకునే పవర్ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు సమస్యనో అజీర్తితోనో కండరాల నొప్పితోనో కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇలాంటి అస్పష్టమైన లక్షణాలు కేవలం పేషెంట్స్కే కాదు, డాక్టర్లకు, మొత్తం హెల్త్ కేర్ సిస్టమ్కే ఒక పెద్ద ఛాలెంజ్. అదే డయాగ్నోసిస్లో వచ్చే కన్ఫ్యూజన్. ఒక్క యునైటెడ్ స్టేట్స్లోనే ఏటా 80 లక్షల మందికి పైగా తీవ్రమైన ఛాతీ నొప్పితో ఎమర్జెన్సీ రూమ్స్కి వెళ్తారట. కానీ అసలైన సమస్యను ఈ నెంబర్ చూపిస్తుంది. ఆ 80 లక్షల మందిలో నిజానికి 5% కన్నా తక్కువ మందికే హార్ట్అటాక్ లాంటి సీరియస్ ప్రాబ్లం ఉంటుంది. అందుకే అంటారు గడ్డివాములో సూది వెతకడమని. ఆలోచించండి, లక్షల మంది ఒకే రకమైన కంప్లైంట్స్తో వస్తున్నారు. వాళ్లలో నిజంగా ప్రాణాపాయంలో ఉన్న ఆ కొద్ది మందిని గుర్తించడం డాక్టర్లకు ఎంత పెద్ద ఛాలెంజో కదా. ముఖ్యంగా లక్షణాలు కూడా అంత స్పష్టంగా లేనప్పుడు వాళ్ల పరిస్థితి ఇంకా కష్టం. సో మొత్తంగా దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠమేంటి? అంతా మన అవేర్నెస్, మన అప్రమత్తత మీదే ఆధారపడి ఉంటుంది.
మన శరీరం పంపే ఆ చిన్న చిన్న గుసగుసలను మనం జాగ్రత్తగా వినాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఊపిరి తీసుకున్నప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంటే అది పల్మనరీ ఎంబోలిజం కావచ్చు. అలాగే కారణం లేకుండా బాగా అలసిపోయినా లేదా దవడలో నొప్పి వచ్చినా అది సైలెంట్ హార్టెటాక్కు సంకేతం కావచ్చు. ముఖ్యంగా ఏదైనా లక్షణం కొత్తగా, కంటిన్యూస్గా ఉంటే లేదా ఏదో తేడాగా ఉంది అనిపిస్తే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. చివరిగా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పిన ఈ ఒక్క మాట మొత్తం సారాంశాన్ని చెప్తుంది. ప్రాణాల మీదకొచ్చే సమస్యలు ఎప్పుడూ గట్టిగా అరవవు, కొన్నిసార్లు అవి చిన్నగా గుసగుసలాడతాయి. ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్న. మన ఆరోగ్యం విషయంలో, మనకు ఇష్టమైన వాళ్ల ఆరోగ్యం విషయంలో మన శరీరం పంపే ఆ నిశ్శబ్ద హెచ్చరికలను మనం నిజంగా వింటున్నామా? ఆలోచించండి.